ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెయ్యి రాజకీయం ముదిరిపాకాన పడింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పైన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాపం తనది కాదని, దీనికి బాధ్యులు చంద్రబాబు నాయుడేనని నిరూపించడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పడుతున్న పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా హెరిటేజ్ ఇందాపూర్ డైరీ లింకును బయటపెట్టే క్రమంలో జగన్ మళ్లీ సెల్ఫ్ గోల్ వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. జగన్ తన ప్రెస్ మీట్ లో ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కంపెనీకి ఏదో అక్రమ సంబంధం ఉందని, ఆ నెయ్యి కల్తీకి కారణం ఇదేనని ఒక స్క్రీన్ షాట్ చూపించి నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చూపించిన సాక్ష్యం ఎక్కడిదో తెలుసా? ఇండియా మార్ట్ అనే వెబ్సైట్ లోనిది. ఇండియా మార్ట్ అనేది ఎవరైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి పేజీలు క్రియేట్ చేసుకునే ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. అందులో ఉన్న ఒక చిన్న వివరాలను పట్టుకొని ఇదే పెద్ద సాక్ష్యం అంటూ జగన్ చెప్పడం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ విషయంలోనే ఆయన టీడీపీకి అడ్డంగా దొరికిపోయారు. వాస్తవంగా హెరిటేజ్ సంస్థ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దానికి ఏ కంపెనీతో సంబంధాలు ఉన్నా అవి స్టాక్ మార్కెట్ నిబంధనల ప్రకారం బహిరంగంగానే ఉంటాయి. ఇందాపూర్ డైరీ కేవలం చీజ్ తయారీలో హెరిటేజ్ కి ఒక సహ ఉత్పత్తిదారు మాత్రమే. కానీ జగన్ మాత్రం ఆ డైరీకి సంబంధించిన నెయ్యి మరకను హెరిటేజ్ కు అంటించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయితే తప్పుడు ఆధారాలతో మీడియా ముందుకు రావడంతో టీడీపీ నేతలు జగన్ అజ్ఞానాన్ని ఎండగడుతున్నారు. ఇండియా మార్ట్ స్క్రీన్ షాట్ తెచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మీ స్థాయికి తగునా అంటూ టీడీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తోంది. అంతేకాకుండా గతంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు వర్కౌట్ అయ్యాయని, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న ఇలాంటి సిల్లీ ఐడియాల వల్ల జగన్ పరువు పోతుందని టీడీపీ సెటాలు వేస్తోంది. జగన్ అమాయకంగా ముఖం పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని, కానీ జనం ఇప్పుడు అంతా గమనిస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి లడ్డు కల్తీ నెయ్యి విషయంలో తనపై పడ్డ మరకను తుడుచుకోవాలని చూసిన జగన్ మరో తప్పుడు ఆరోపణతో మళ్లీ దొరికిపోయి ప్రత్యర్థులకు మంచి అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు ఆయన వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ను కామెడీగా మార్చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.